హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఐ అన్నమాట. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి 83 జూనియర్ ఎడ్యుకేటివ్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 17 ఫిబ్రవరి 2025, ఇంకా 18 మార్చ్ 2025 ఇస్ ద లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఫీజు, అలాగే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్కి సంబంధించి శాలరీ పర్టికులర్స్, ఏజ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా అప్వర్డ్స్ సెక్షన్స్, ఇంకా సిలబస్ అన్ని లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి రిజిస్టర్ లింక్ అని ఇచ్చారనమాట. దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఒక ఎక్స్టర్నల్ లింక్ అయితే ఓపెన్ అవుతున్నది. మన లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే మనం యూజ్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ కోసం అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ నేమ్ అనమాట, జూనియర్ ఎడ్యుకేటివ్ ఇన్ ఫైర్ సర్వీసెస్, జూనియర్ ఎడ్యుకేటివ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అనమాట, అంటే హెచ్ఆర్, అలాగే జూనియర్ ఎడ్యుకేటివ్ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ మనం ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవి మాత్రం మనం కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అట్లాగే కిందకు వచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఓటీపీ కోసం ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతున్నారు అనమాట. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చిందనమాట. ఓటీపీని అయితే వ్యాలిడేట్ చేసుకో, రాకపోతే రీసెంట్ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అన్నది ఇక్కడైతే మనకి క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి ప్లస్ నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసేసి రీవెరిఫై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్లో అయితే వచ్చిందనమాట. మీరు పోస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, మీ నేమ్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, అలాగే మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రైవసీ నోటీస్ వచ్చింది, ఐ అగ్రీ అనమాట. ప్లస్ ఇంకొక ఇదైతే వచ్చిందనమాట, అలర్ట్, ఓకే అయితే చేయాలి. ప్లస్ మన రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది, అలాగే మన పాస్వర్డ్ అనేది మన ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వాటికి వస్తుంది అనమాట. ఆ యొక్క పాస్వర్డ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం లాగిన్ అయితే అవ్వాలి, క్లోజ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. గో టు అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయాం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. ప్లస్ మనకి 4 స్టెప్స్ ఉన్నాయి అనమాట అప్లికేషన్ ప్రాసెస్లో. ఇక పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇక్కడ పోస్ట్ గురించి మనకి ఆటోమేటిక్గా వచ్చాయి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, మంత్, డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అనేది 18 మార్చ్ 2025 అయితే చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఏజ్ అనేది 27 ఇయర్స్ అనమాట. 18 మార్చ్ 2025 చెక్ చేసుకోవాలి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కనుక 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 37 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ఓ, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీనా, ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ అనేది మీరు సపోజ్ మీరు ఓబీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతున్నది. ఓబీసీ ఎన్సీఎల్ అనేది మీరు క్రీమీ లేయర్ కాదని నాన్ క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏఐకి సంబంధించిన సెంట్రల్ ఫార్మేట్ ఇక మీ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఉండాలన్నమాట. అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకున్న ఓబీసీ ఇక్కడ పనికిరాదనమాట. ఇక్కడ మీరు స్పెషల్గా అయితే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మాత్రమే, అది కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి 31 మార్చి 2025కి ముందు తీసుకున్నది మాత్రమే మీకు ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. మీకు కావాలంటే నోటిఫికేషన్ 3rd పేజీలో చదువుకోవచ్చు ఇంకోసారి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడాను ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సంబంధించినది తీసుకొని మీ దగ్గర, ఎందుకంటే మీకు ఇక్కడ ఇన్కమ్ అనే క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి
తప్పనిసరిగా మన ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త తీసుకోవాలి, లేదంటే ఉన్నదాన్నన్నా రెన్యువల్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఇన్కమ్ అనేది 8 lakhs ఆ బిలో ఉన్నదని చెప్పేసి. ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 18 March 2025కి ముందు తీసుకున్నటువంటి యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక నోట్ అయితే వస్తుంది. సపోజ్ మీరు ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి మీరు తీసుకొని వ్యాలిడ్ ఎన్సీఎల్ సెంటర్ ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఉన్నదని చెప్పి టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మేటర్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్డ్, విడోనో, జ్యుడిషియల్ సపరేట్ సెలెక్ట్ చేయాలి. మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి. ప్లస్ ఇంకా ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ సెంటర్స్ అనమాట, స్టేట్, సెంటర్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి 3 options ఉన్నాయన్నమాట. మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకో, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు విశాఖపట్నం ఒకటే వచ్చింది అనమాట. సపోజ్ మీరు కనుక తెలంగాణ కనుక ఇస్తే ప్లస్ తెలంగాణ ఇస్తే మీకు ఒక హైదరాబాద్ అయితే వచ్చిందనమాట. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. థర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి మీరు ఇచ్చుకోవచ్చు అన్న, మీకు దగ్గరలో ఉన్నది మీకు ఏది కావాలంటే ఆ స్టేట్ను ఆ సెంటర్. ఫ్రెండ్స్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తీసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్సర్వీస్ మీద తీసుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పిఎస్యూలో కానీ ఇంకా అటానమస్ బాడీస్ అంటే మనకి డిఆర్డిఓ కానీ ఎయిమ్స్కి సంబంధించిన కొన్ని అటానమస్ బాడీస్లో వర్క్ చేస్తున్న కొన్ని పిఎస్యూస్ అంటే ఐఓసిఎల్ అలా హెచ్పిసిఎల్ వాటిల్లో చేస్తున్నా కూడాను ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఎన్ఓసి కావాల్సి వస్తుంది. నో పెడితే ఏమీ అవసరం లేదనమాట. ఇంకా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు 1 year అప్రెంటిస్ కనుక ఈ ఏఏఐలో అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీరు గతంలో కనుక 1 year ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదైనా గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా చేసి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే అప్రెంటిస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ టాబ్ అయిపోయింది. సెకండ్ టాబ్ అనమాట. ఇక్కడ మనకి కరెస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ అలా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ లాస్ట్లో అదర్స్ ఉందన్నమాట, తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే కింద కాలమ్స్ అన్నీ ఆటోమేటిక్ ఫిల్అప్ అయిపోతాయి. బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ 10th class ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా రెండు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి జూనియర్ ఎడ్యుకేటివ్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ కావాలన్నమాట. బీఈ బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్లో కానీ, మెకానికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ హెచ్ఆర్కి సంబంధించి మీకు ఎంబీఏ అంటే డిగ్రీతో పాటు ఎంబీఏ 2 years డ్యూరేషన్తో కావాలని హెచ్ఆర్ఎంలో కానీ, హెచ్ఆర్డీలో కానీ, పిఎంఐఆర్లో కానీ, లేబర్లో కానీ ఏదో ఒక దాంట్లో ఎంబీఏ కావాలి డిగ్రీతో పాటు. ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ కావాలన్నమాట, హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ రెస్పెక్టివ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఇంకా కూడాను 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ట్రాన్స్లేషన్లో ఈ జూనియర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇంకా పై వాటికి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 10th ఇంటర్ లేదంటే డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ 10th classకి సంబంధించి బోర్డు సిబిఎస్ఈనో స్టేట్ బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మంత్ అండ్ ఇయర్ రెండు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డే కూడా అడుగుతున్నారనమాట. సరే కాలేజీ నేమ్ అనమాట, కాలేజీ నేమ్ కూడాను ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్ అనమాట. మీరు సబ్జెక్ట్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. లేదంటే జనరల్ అయితే జనరల్, లేకపోతే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాగనమాట అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, సపోజ్ 7.5 ఏంటనేది మా టోటల్ సిజిపిఏ ఎంత, ఇంకా పర్సంటేజ్ అనేది మీరే వేసుకోవాలన్నమాట. లేదు ఇక్కడ మీకు కనుక పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 480 అలా వస్తే 80% అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వస్తుందన్నమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాకి సంబంధించి బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారో
ఇక్కడ ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇన్స్టిట్యూట్ లేదంటే కాలేజీ నేమ్ అనమాట. అలాగే సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిజిపి ఇందాకట్లాగానే సిజిపిఐ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా. సపోజ్ పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్ మార్క్స్ వేసుకుంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ బీటెక్ వాళ్ళందరూ ఎలిజిబుల్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే బీఏ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ముగ్గురు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కాలేజీ నేమ్ అనమాట. సపోజ్ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా స్పెషలైజేషన్ అనమాట. మీరు దేంట్లో మెకానికల్లో, ఆటోమొబైల్, ఫైర్లో చేశారు. సెలెక్ట్ రిజల్ట్ మోడ్ అనమాట. పాస్డ్, అపీరింగ్. మీరు ఈ సంవత్సరం అపీర్ అయితే కనుక అపీర్ తీసుకోవాలి. ఆల్రెడీ పాస్డ్ అయితే పాస్డ్ తీసుకోవాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం ఇక్కడ మొదటి ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టమ్, సిజిపిఐ సిస్టమ్ అయితే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మార్క్స్ అయితే కూడా వేసుకోవచ్చు అనమాట. టోటల్ ఇదంతా 8.5 అంటే 9.5 వేస్తే ఇక్కడ మనకి సిజిపిఐ సిస్టమ్ అయితే వస్తుంది. ఇంకా పీజీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆర్గనైజేషన్ నేము అది ప్రైవేటా, పిఎస్పి గవర్నమెంటా, లేకపోతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ పోస్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారో ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా యాడ్ రోస్ అంటే ఇంకా మీకు రోస్ వస్తాయి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ అంటే ఎంటర్ చేసుకుంటూ పోవచ్చు. బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే సేవ్ నెక్స్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ప్లస్ లాస్ట్ ట్యాబ్ అనమాట. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు పే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ ఉందన్నమాట. దాని మీద మౌజ్ మూవ్ చేస్తే మీకు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో కింద మనకి వైట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా మన జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB వరకు మనం అలౌ చేస్తారనమాట. క్లిక్ హియర్ అనాలి. ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ డైరెక్ట్గా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మీరు ఫోటోను సైజు జాగ్రత్తగా చూసుకోవాలి. సిగ్నేచర్ మినిమం 50 లేకపోతే అలౌ చేయదనమాట. మీరు సైజ్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి జేపీజీ ఫైల్ ఇంక్రీజ్ అంటే మీకు వస్తుంది. 50 to 100 KB మధ్య ఉండేలా చూసుకొని మినిమం అనమాట. ఇది వచ్చేసరికి మనకి సైజ్ వచ్చేసరికి 50 to 100 అనమాట. 100 to మినిమం 100 అయితే ఉండాలి. ఇక్కడైతే రాంగ్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక 100 నుంచి 200 అంటే మినిమం 100 ఉండాలి, మ్యాక్సిమం 200 దాకా ఉండాలన్నమాట. సో ఆ సైజ్ జాగ్రత్తగా చూసుకొని లేకపోతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు అనేది SC ST PWD క్యాండిడేట్స్కి నో ఫీజు అనమాట. యూఆర్ ఓబీసీ NC EWS 1000 అయితే పే చేయాలి. సో నేను ఓబీసీ ఇచ్చాను కాబట్టి నాకు 1000 వచ్చింది అనమాట. ఆన్లైన్ అన్నాను, ఆన్లైన్ క్లిక్ చేశాను అనమాట. ఫీజు లేని వాళ్ళకి జస్ట్ ఇవన్నీ టిక్ ఆన్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫీజు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన ప్రివ్యూ అంటే వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత అయితే ఉండదు అనమాట. ఇక్కడ అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మీరు బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక సబ్మిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. ప్లస్ మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఫోటో సక్రమంగా అప్లోడ్ చేశారా లేదా, అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ ఈ విధంగా మీరు ఓకే వ్యూని చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇది వచ్చింది అనమాట, ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన గేట్వే ఓపెన్ అయింది అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక SBIలో ఇది తీసుకోవచ్చు. ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్స్ ఇది తీసుకోవచ్చు అనమాట. వీటికైతే ఛార్జెస్ ఉంటాయి. ఇంకా డెబిట్ కార్డ్స్ అంటే SBI స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్కి ఉంటే 0 ఇదనమాట. ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్ ఏదైనా ఉన్నా కూడా 0 ఫీజు. క్రెడిట్ కార్డ్స్ కూడా అలౌ చేస్తారు, UPI అలౌ చేస్తారు. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు SMS వచ్చిందనమాట, మెయిల్ కూడా వస్తుంది. ఎంటర్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. పాస్వర్డ్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కూడాను ఒకవేళ కనుక ఫర్గట్ అయిపోతే పాస్వర్డ్ మర్చిపోతే దీనిలో ఇది కూడా రెస్టోర్ కూడా చేసుకోవచ్చు. లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 83 జూనియర్ ఎడ్యుకేటివ్కి సంబంధించినటువంటి అప్లికేషన్